వెరైటీ ఏంటంటే నాగ చైతన్యది ఎప్పుడైతే శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరిగిందో ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత రోజు నుంచే ఒక కొత్త న్యూస్ ని తెర మీద తీసుకొచ్చారు. సమంత ఈ డీకేతో, ఐ మీన్ సారీ, రాజ్ నిడమరు, ఇతనితో ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో తీసినటువంటి ఇద్దరు ఉంటారు, డీకే అండ్ రాజ్. డీకే అంటే కృష్ణ దాసరి, అతను సంథింగ్ కృష్ణతేజ దాసరి, రాజ్ నిడమరు, వీళ్ళిద్దరు కూడా ఫ్యామిలీ మ్యాన్ తెలిసే ఉంటుంది కనుక చాలా మంది చూసే ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్ తీశారు. వాళ్ళలో ఒకళ్ళు అయినటువంటి ఇతన్ని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతోంది, ఇప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అనేసి రకరకాల వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే నాగ చైతన్య గురించి కూడా కొంతమంది సమంత సంబంధించిన పిఆర్ స్ప్రెడ్ చేశారు, ఫేక్ న్యూస్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వస్తున్నటువంటి సమంత మీద వార్తలు నాగ చైతన్య పిఆర్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. నిజానికి రాజ్ నిడమరు ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి వ్యక్తి, పిల్లలు కూడా ఉన్నారు. అతను డైవర్స్ తీసుకున్నాడు వాళ్ళ వైఫ్ తో, అది ఇది అని అసలు ఏం లేదు, వాళ్ళిద్దరు శుభ్రంగా ఉన్నారు, క్లోజ్ గా ఉంటారు అంతే. ఇప్పుడు బంటి గారు బొబ్బులి ఏదో తీశారు, దాంట్లో కూడా సమంత ఏదో క్యారెక్టర్ ఉంది, అందువల్ల వీళ్ళు క్లోజ్ గా ఉంటారు, ఫ్రెండ్షిప్ ఉంటది. ఆ మాత్రానికి ఇప్పుడు కొంతమంది క్లోజ్డ్ సర్క్యూట్ లో ఉండడానికి ఇష్టపడతారు, అబ్బా ఇంట్రోవర్ట్స్ లాగా. నాగ చైతన్య అట్లా ఉంటాడు. సమంత కాస్త ఎక్స్ట్రోవర్ట్ లాగా ఎక్కువ ఫ్రెండ్స్, అబ్బాయిలు అమ్మాయిలు అట్లా ఎక్కువగా ఫ్రెండ్స్ తో తిరిగేటువంటి బాబుతో, దాన్ని పట్టుకుని ఇక ఏ అబ్బాయితో వెళ్ళినా ఇట్లా, లేకపోతే అదే ప్లేస్ లో నాగ చైతన్య ఉంటే అమ్మాయిలు తిరిగితే అట్లా వేసినా కూడా తప్పే కదా. సో ఇది. అయితే ఈ రాజ్ నిడమర్ అనేటువంటి వ్యక్తి తిరుపతికి చెందినటువంటి వ్యక్తి, కృష్ణదాసరి, వీళ్ళిద్దరు చిత్తూరుకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇందాక చెప్పేది కేడి అని, వీళ్ళిద్దరూ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ టైంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, కలిసి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు సైడ్ లో ఈ షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది షార్ట్ ఫిలిమ్స్ లో. రావడంతో ఇండియా రావడమే ప్రైమ్ లో, అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ గా ఒరిజినల్స్ లోకి దిగి ఫ్యామిలీ మ్యాన్ అనేటువంటి తీశారు. మనోజ్ బాజ్పేయి చూడండి, అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీ మ్యాన్. ఫస్ట్ సీజన్ బాగుంటుంది, సెకండ్ సీజన్ కూడా బాగుంటుంది. ఫస్ట్ సీజన్ అయితే టాప్ ఉంటుంది, సెకండ్ సీజన్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఆ ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్లో సమంత యాక్ట్ చేసింది. అందులో కొన్ని బోల్డ్ సీన్లు చేసింది. అప్పట్లో ఇతను ఈ డైరెక్టర్తో అఫేర్ ఉండటం వల్లే బోల్డ్ సీన్లు చేసింది, ఇతనితో క్లోజ్ వల్లే బోల్డ్ సీన్లు చేసింది. బాలీవుడ్లో ఏదో పేరు తెచ్చుకోవాలనుకుంటుంది, అందుకే బోల్డ్ సీన్లు చేసింది. అందుకే అది నాగ చైతన్య ఫ్యామిలీకి నచ్చక సమంతని వదిలించుకున్నారు అంటూ కూడా చాలామంది అప్పట్లో ఫేక్ రూమర్స్ అవి క్రియేట్ చేశారు. ఆ, ఇది వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మళ్ళీ నాగ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ ఈ వ్యవహారాన్ని పైకి తీసుకొచ్చి అతనితో ఏదో ఉంది అన్నట్టు, రాజ్ నిడమరితో ఏదో ఉందన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ కరెక్ట్ కాదు అనేది మనం చెప్పదలుచుకున్నాం ఈ వీడియో ద్వారా. సో ఈ అంశం మీద మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద రాయండి.